ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. తెలంగాణ రాష్టంలో నిన్న 761 మందికి కొత్తగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 1న మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటించినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. నివర్ తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. ప్రధానమంత్రి తమ పర్యటనలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థను సందర్శిస్తారు. తిరిగి రేపు సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్టంలో 761 మందికి కొత్తగా కోవిడ్ సోకింది. గడిచిన 24 గంటల్లో 42,000కు పైగా పరీక్షలు చేయగా 761 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్టంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,67,665కి చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 702 కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు 95.40% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,55,378కి పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్టంలో 10,000 పైగా యాక్టివ్ కేసులున్నట్లయింది. ఇందులో 8,000 మందికి పైగా హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,448గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 69, రంగారెడ్డి జిల్లాలో 55 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో 33, కరీంనగర్ 32, సిద్దిపేట 30, నల్గొండ, సిరిసిల్ల జిల్లాలో 28, వరంగల్ అర్బన్ జిల్లాలో 24 చొప్పున కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 1,031 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 8,65,705 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 1,081 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 1న మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటించినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని షాపులు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆ రోజున వేతనంతో కూడిన సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకునే ఓటర్లు ఎటువంటి పోస్టల్ ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదని, వాటిని తామే చెల్లిస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. వికలాంగులు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఓటు వేసేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల వద్ద రాష్ట ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వికలాంగులు కేంద్రం లోపలికి వెళ్లేందుకు వీలుగా ర్యాంపులు, వీల్ చైర్లు, వాలంటీర్లను కూడా అందుబాటులో ఉంచనున్నది. అంతేకాకుండా వీరు క్యూ లైన్లో నిలవకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేయొచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుత చలికాలంలో కోవిడ్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ. ప్రవీణ్ కుమార్ అండి, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ సిహెచ్సి మాది. ఇప్పుడు చలికాలం తీవ్రంగా పెరుగుతున్నందుకు కోవిడ్ వ్యాప్తి అనేది మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని పరంగా అందరూ భౌతిక దూరాన్ని పాటించండి, మాస్క్ తప్పనిసరిగా ధరించండి. దయచేసి కోవిడ్ పాజిటివ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర కోవిడ్ పాజిటివ్ డెలివరీస్ కూడా అవుతున్నాయి. డాక్టర్ ప్రవీణ్ కుమార్ సూచనలు విన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలు పంచుకోండి. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్మాణ పనులు ఆలస్యం అవుతుండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, స్మార్ట్ సిటీ ఏజెన్సీ వారిని ఆయన ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ఎంతో ప్రయోజనకరం అని అంటున్నారు జనగామకు చెందిన ఉపాధ్యాయుడు తిరునగిరి నరేందర్. నా పేరు తిరునగరి నరేందర్. నేను జనగామ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. ముఖ్యంగా శిశు విద్య, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య కొరకు అనేక అంశాలను ఇందులో పొందుపరిచారు. కరోనా వల్ల ఆన్లైన్ తరగతులకు శ్రీకారం చుట్టి నవ్యమైన విద్యను విద్యార్థి లోకానికి అందించడం గొప్ప చర్యగా పేర్కొనవచ్చు. నివర్ తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నివర్ తుఫాను బుధవారం అర్ధరాత్రి తర్వాత పుదుచ్చేరిలో తీరాన్ని తాకింది. దీంతో పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అది అతి తీవ్ర తుఫాను నుంచి వాయుగుండంగా మారిన నివర్ ఇవాళ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాను ప్రభావంతో 2 రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో 2 జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు చలి, మరోవైపు వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం నుంచి ఒక మోస్తరు నుంచి చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. మార్కెట్లో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు స్తంభించిపోయాయి. పలుచోట్ల రైతులు పంట కోతలను నిలిపివేశారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి గర్భిణికి సరైన విధంగా పోషకాహారం అందేలా సంబంధిత సూపర్వైజర్లు చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ సంక్షేమ అధికారి ఆర్ అంజయ్య అధికారులను ఆదేశించారు. ప్రతి సూపర్వైజర్కి తమ తమ సెక్టార్ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు పిల్లలందరికీ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ జరిపించాలని ఆయన కోరారు. అలాగే ప్రతిరోజు ప్రతి అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్లు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపు టీశాట్ ఛానల్లో వచ్చే ప్రోగ్రాం ప్రతి ఒక్కరూ చూడాలని ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లా గ్రామాలలో చేపట్టే పల్లె ప్రగతి పనుల పరిశీలనకు విజిలెన్స్ టీంలను పంపిస్తామని, పంచాయతీ కార్యదర్శులు సిద్దంగా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టరేట్ నుండి ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతి పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పెండింగ్లో ఉన్న అన్ని పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఎంపీడీఓలు గ్రామాలు సందర్శించాలని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాశవాణి ద్వారా తమ మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం వచ్చే ఆదివారం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఇది మన్ కీ బాత్ 71వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్లు, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్ www.newsonair.com మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పైన ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు, వినవచ్చు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం తరువాత ప్రాంతీయ భాషల్లో ఈ కార్యక్రమం వినవచ్చు. ఈ అనువాదం సాయంత్రం 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ఎన్నికల ప్రత్యేక కార్యక్రమాల సిరీస్ను సమర్పిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంపై ఈరోజు రేపు మధ్యాహ్నం 2:30 నుండి వినవచ్చు. న్యూస్ అప్డేట్స్ కోసం హైదరాబాద్ ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై డిసెంబర్ 31 వరకు నిషేధం పొడిగించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ పొడిగింపు జరుగుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిన్న 761 మందికి కొత్తగా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 1 మంగళవారం నాడు సాధారణ సెలవుగా ప్రకటించినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. నివర్ తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.